అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి దుందుడుకు చర్య, రేవంత్ రెడ్డి ఉరుకులాట, రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్. దాంతోన ఒక మంచి అవకాశం కోల్పోయాడు. ఏమైందంటే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రు. ఇంకా రోజు ఒక ఎమ్మెల్యే వస్తారన్నారు, ఆగిపోయింది. ముఖ్యంగా ఈ మధ్య అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డి తన గోతి తానే దోకున్నాడు. బీఆర్ఎస్ నుంచి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోయే అవకాశం ఉండే, కానీ ఆయన వివరించిన తీరు, ఆయన మాట తీరు, ఆయన బీఆర్ఎస్ విషయంలో వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం చూసిన తర్వాత ఇంకా పోయేవాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళకు యాక్చువల్ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్కి వద్దాం, గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా చూద్దాం. వాళ్ళకి పెద్ద ఎమ్మెల్యేలు గెలవలేదు. సబితా ఇంద్రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోతే పెద్ద చర్చ జరిగింది. ఆమె బీఆర్ఎస్లో ఉంటా అని చెప్తున్నా కూడా ఎవరు నమ్మే పొజిషన్ లేకుండే. ఇప్పుడు ఏమైంది, సబితతోన సునీతా లక్ష్మారెడ్డితోన కొట్లాట పెట్టుకున్నాడు, పర్సనల్ కొట్లాట. సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా ఫస్ట్ గెలిచి సీఎం అయినాక రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళి కలిసిన ఫస్ట్ ఎమ్మెల్యేల బృందంలో సునీతా లక్ష్మారెడ్డి ఉంది. మెదక్ నుంచి 4 కలిసిండ్రు. కొత్త ప్రభాకర్ రెడ్డి, జైరాబాద్ ఎమ్మెల్యే, సంగారెడ్డి ఎమ్మెల్యే లేడు, ఇంకా 4 కలిసిరు. మొత్తం 4 కలిస్తే దానిలో సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, అసెంబ్లీలో వాళ్ళిద్దరితో కొట్లాట పెట్టుకున్నాడు. సబితా ఇంద్రెడ్డి గారితో కొట్లాట పెట్టుకున్నాడు, సునీతా లక్ష్మారెడ్డి గారితో కొట్లాట పెట్టుకున్నాడు. ఈ ఎపిసోడ్లో తప్పించుకున్నది, ఈ ఎపిసోడ్లో కనిపినట్టు యాక్ట్ చేసింది, నేనున్నానా లేదా ఓ రామచిలుక అన్నట్టు యాక్ట్ చేసిందేమో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏడ ధర్నాలు కూడా కనబడలే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏడ అరెస్ట్లో కూడా కనబడలే. ఒక్కనాడు ఏదో నిరసనలో కనిపించిండు, నిన్న లాస్ట్ ధర్నాలు కూడా కనబడలే. ఆయన సైలెంట్. ఇక్కడ అసెంబ్లీలో కూడా ఒక మాట మాట్లాడినట్టు కూడా ఎక్కడ కనబడలే. ఏదో ఒకసారి లేస్తే లేచిండేమో, ఆయన ఫోకస్ కాలేదు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు, కనిపిస్తాడు. కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ కనిపిస్తాడు. మాధవ కృష్ణారావు కూడా యాక్టివ్గా కనిపించిండు, కుక్కట్పల్లి ఎమ్మెల్యే. అయితే రేవంత్ రెడ్డి ఏం మిస్ అయిందంటే దీనిలో నిజానికి ఎంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నా, ఎవరెవరిని చేర్చుకుంటున్నా, కొందరిని చేర్చుకోవడం ద్వారా అది పార్టీకి ప్లస్ అవుతుంది, ప్లస్ అవతల పార్టీ డ్యామేజ్ అవుతుంది. సేమ్ టైం కొంత బేస్ పెరుగుతుంది, కొంత పొటెన్షియాలిటీ పెరుగుతుంది ఆ పార్టీకి చేర్చుకోవడం వల్ల. దానిలో సబితా ఇంద్రెడ్డి గారు ఒకరు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేత. అవసరమైతే వాళ్ళకి ఎవరు ఎమ్మెల్యే లేరు కాబట్టి ఒక బలమైన నేత, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చేర్చుకుంటే నిజంగా కాంగ్రెస్కి ప్లస్ అయ్యేది ఇక్కడ. ప్లస్ ఆమె కాంగ్రెస్ కూడా అంతకుముందు కూడా. కానీ పర్సనల్గా టార్గెట్ చేయడం వల్ల, పర్సనల్గా ఇబ్బంది పెట్టడం వల్ల ఇంకా ఆమె కాంగ్రెస్ పోయే అవకాశం కోల్పోయింది. మొన్నటిదాకా సబితా ఇంద్రెడ్డి బీఆర్ఎస్లో ఉంటా అంటే ఎవరు నమ్మలే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి చాలా దగ్గర, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజు. కార్తిక్ రెడ్డి రేవంత్ రెడ్డి వెరీ క్లోజు. ఈమె మస్తు చెప్తుంది, బయట పోనని చెప్తుంది కానీ ఖచ్చితంగా పోతుంది అనేది బాగా ఉండే సర్క్యులేషన్. ఈ గొడవ తర్వాత ఎవరైనా సబితా ఇంద్రెడ్డి కాంగ్రెస్లోకి పోతుంది అంటే ఎవరు నమ్ముతలేరు. రివర్స్ అయింది మొత్తం. ఆ మాటలు విన్న తర్వాత, రేవంత్ రెడ్డి చేష్టలు చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుతోన సబితా ఇంద్రెడ్డి ఇంకా కాంగ్రెస్ పోవాలన్న ఆమెలో ఏమన్నా 1% ఆలోచన ఉంటే కూడా ఇప్పుడు తీసేసి ఉంటుంది, పోయింది అవకాశం. ప్లస్ సునీతా లక్ష్మారెడ్డి కూడా నిజానికి మెదక్ ఆ ఏరియాలో, మెదక్ పార్లమెంట్లో అయితే ఒక్కరే గెలిచింది, మెదక్ ఎమ్మెల్యే ఓన్లీ. మరి సునీతా లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెసే, యాక్చువల్గా కాంగ్రెస్లోనే మినిస్టర్గా చేసింది. ఆమె కూడా అవకాశం ఉండే, పోతారేమో అన్నారు అందరూ. తీరా చూస్తే ఈ దెబ్బకు ఆమె కూడా అవుట్. ఈ దెబ్బకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయే వాళ్ళ ఆలోచన మొత్తం మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వివరించిన తీరు, వీళ్ళు ఒక బాండ్గా అసెంబ్లీలో ఫైట్ చేసిన తీరు, ఒక ప్రతిపక్షంగా ఎట్లా వ్యవహరించాలనో అట్లే వ్యవహరించింది బీఆర్ఎస్. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. నిజానికి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ కొన్ని రోజులు కాంగ్రెస్ని చూసినాం, కానీ వాళ్ళలో కోఆర్డినేషన్ లేకపోవడంతో అప్పుడు మనం సరిగ్గా చూడలేకపోయినాం. కొన్ని రోజులు ఉండే ప్రధాన ప్రతిపక్షం ఉండే. వాళ్ళు ఏం తెలుసా, సిఎల్పి మీటింగ్ అని పిలిస్తే 4 వస్తుండ్రి. వాళ్ళు 20 మంది ఉంటారు. సిఎల్పి మీటింగ్ అంటే 4-5 మంది వస్తారు. ఎవరు వస్తారో ఎవరు రారో డౌట్. ఆ రోజు పెద్ద వార్త, సిఎల్పి మీటింగ్ రాలేదంటే, పలానాయన వస్తాను రాలేదంటే, పలానాయన వస్తున్నాడు కానీ మధ్యలో ఆగిపోయిందంటే, 20 మంది ఎమ్మెల్యేలకు 4 వచ్చిండ్రంటే, సిఎల్పి మీటింగ్ ఎప్పుడు కంప్లీట్ కాలేదు కాంగ్రెస్లో.
ఇక వాళ్ళ కోఆర్డినేషన్ అసెంబ్లీలో కోఆర్డినేషన్ కొన్ని రోజులు ఉన్నారు కదా, ఏమున్నది ప్రధాన ప్రతిపక్షంగా ఎవరి తీరు వాళ్ళదే అప్పుడు కూడా. ఆయన అక్కడ, ఈయన ఇక్కడ, ఓ మూతి అక్కడ, ఓ మూతి ఇక్కడ. కానీ బీఆర్ఎస్ మాత్రం కొంత ఆ ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసుకోగలిగింది. అదంతా చూసిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి ఆయన ఎవరైనా తీసుకుందామన్నా కూడా ఇప్పుడు వస్తట్లేరు. ఇదంతా ఈ మధ్య జరిగిన పరిణామాలన్నిటితోనా, ఆ గద్వాల ఎమ్మెల్యే చేసిన పనితోనా, తర్వాత వీళ్ళను ఎంక్వైరీ చేయించి వీళ్ళ ఆస్తులు, వీళ్ళ బిజినెస్లు ఇవన్నీ కూడా లెక్కగట్టే ప్రయత్నం చేయడం, వీళ్ళ జుట్టు చేదపడుకునే ప్రయత్నం చేయడం, అవసరమైతే వీళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేయిస్తాం స్పీకర్తోనని చెప్పి రేవంత్ రెడ్డి ఎవరితోనో మాట్లాడినని ఒక ప్రచారం నడుస్తుంది. అవన్నీ తెలిసిన తర్వాత అమ్మాయి దీనిలో పోతే అనవసరంగా సస్తుంటే కదా ఆయన కాడికి వచ్చింది. ఒకటి శ్రీహరి డైలాగ్ ఏది ఉంటుంది, కొద్దిగా సస్తుంటి కదా అని. అట్లా అనిపిస్తుంది వీళ్ళకి ఇప్పుడు. అంటే దానిలోకి పోతే అక్కడ దొరికిపోతాం, మనల్ని అక్కడ దొరకబడతారు, మన జుట్టు చేదపట్టుకుంటారు అనే కాడికి వచ్చింది. ఎప్పుడు ఎట్లుంటాడో తెలుస్తలేదు రేవంత్ రెడ్డి. చేసుకునేదాకా ఓలాకుంటున్నాడు, చేసుకున్నాక ఇంకోలాగా ఉంటున్నాడు అనేది బాగా పొలిటికల్ సర్కిల్లో 23 రోజుల్లో బాగా చర్చ అయింది. అది అంత క్లోజ్గా ఉన్న సబితా ఇందర్ రెడ్డినే రేవంత్ రెడ్డి వదలలేదు. అంత క్లోజ్గా ఉండి ఆయనను కాంగ్రెస్ తీసుకొచ్చి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు రా అని ఆశీర్వదించి ఆయన కోసం అని చెప్పి మిగతా వాళ్ళతో చెడి, ఉత్తమ్ కుమార్ వాళ్ళతో చెడి చేస్తేనే ఆమెనే వదలలే రేవంత్ రెడ్డి. ఇక ఈయన నమ్ముకొని పోతే గోదావరిలోకి పోయినట్టే అనే కాడికి వచ్చింది ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు. ఇట్లా రేవంత్ రెడ్డి ఆయన గోతి ఆయనే తవ్వుకున్నాడు. ఇంకేదైనా ఉంటే అది అన్నీ రేవంత్ రెడ్డి వ్యవహారంతోన ఆయన లాస్ట్కి ఇట్లా ఆయన మంచి అవకాశం కోల్పోయి ఇక లాస్ట్కి ఆ 10 మంది కాడికి ఉంటారేమో, ఆ 10 మందితో అయ్యేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే 26 మంది చేరితే తప్ప అది సేఫ్టీ ఫ్యాక్టర్ కాదు. కాబట్టి ఏమేమి జరుగుతుందో చూద్దాం ముందు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.